नेदूर नगर కార్పొరేషన్ కార్యాలయంలో ఏపీజే అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. అదనపు కమిషనర్ సమిత పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ స్పందన వేదికలో అందుకున్న సమస్యలకు సత్వరమే పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. స్పందన పరిష్కారాలపై ప్రతి శుక్రవారం సమగ్ర నివేదికలు అందించాలని సూచించారు. అందుకున్న వినతులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అందించాలని అదనపు కమిషనర్ సూచించారు. సార్ సులోచన కానీ పెన్షన్ సెక్షన్ మాత్రం కానీ ఉంటారా? ఇంట్లో ఎవరన్నా గవర్నమెంట్ ఒకసారి సార్ చూసి చెప్పండి. ప్లే సిస్టమ్ లేదు. ఎవరికి కట్టారు రిటైర్డ్ ఉండి సర్వీస్లో ఉన్నారు. ये अलता भाई नानक के वहीं लेने का ఎంక్రోచ్మెంట్స్ తీసివేసి మీకు రోడ్ వేయాలండి. ఫామ్ అయింది ఎంక్రోచ్మెంట్. మీ ఫోన్ నెంబర్లు ఇవే కదండి, వస్తారండి వచ్చి సర్వేలు ఉన్నారు. మాట్లాడండి, చెక్ చేసి చెప్తాను. రండి పర్వాలేదు. ఆ బ్లాక్ కన్స్ట్రక్షన్ స్టేజ్ నాకు ఒకసారి ఇప్పుడు మీరు వెళ్ళండి తన దగ్గరికి, సిస్టంలో చూసి చెప్తారు. చెప్పేసి ఇక్కడే చెప్తారు, కూర్చోండి. రైట్ ఒకసారి చూసి సందీప్ రమ్మనండి ఒకసారి. సర్టిఫికేట్ ఉందా? ఇట్లా వెళ్ళి ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి సోమవారము ఉదయం 10:30 గంటల నుంచి 1 గంట వరకు ప్రజలందరి దగ్గర నుంచి వారికి సంబంధించినటువంటి వివిధ పౌర సేవలని అందించడంలో ఏమైనా నాణ్యతా లోపాలు కానీ పౌర సేవల విషయంలో సమస్యలు కానీ ఉన్నట్లయితే స్పందన కార్యక్రమంలో వినతులను స్వీకరించడం జరుగుతుందండి. అలాగనే ఈరోజు ఇప్పటి వరకు 26 వినతులను స్వీకరించడం జరిగింది. ఈ వచ్చినటువంటి గ్రీవెన్స్ పిటిషన్స్లో ఎక్కువ భాగం మనకి హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనము హ్యాండ్ ఓవర్ చేస్తున్నటువంటి ఏపీ టిట్కో ఇళ్ళు మరియు అలాగే ఇంటి స్థలం పట్టాలు వీటికి సంబంధించి బెనిఫిషరీ కాంట్రిబ్యూషను లో ఉండేటువంటి కట్టినటువంటి సొమ్మును వెనక్కి ఇవ్వండి అని కానీ, తర్వాత బ్యాంకు రుణాలను అందజేయించండి అని, మరియు ఇళ్లను హ్యాండ్ ఓవర్ చేయండి అనేటువంటి దరఖాస్తులు వచ్చున్నాయి. ఇప్పటి వరకు మనము అన్ని లేఅవుట్లలో కూడా లబ్ధిదారులకు ఇళ్లను హ్యాండ్ ఓవర్ చేయించడం జరుగుతోంది. గత 4 రోజులుగా 3000 పైచిలకు గృహాలను ఇప్పటికే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే అర్హత ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ బ్యాంకుల ద్వారా రుణమంజూరీ ప్రక్రియను పూర్తి చేయించి వారందరికీ సేల్ డీడ్స్ రిజిస్ట్రేషన్ చేయించి ఇళ్లను హ్యాండ్ ఓవర్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ హైయెస్ట్ రిప్రజెంటేషన్స్ వచ్చి టౌన్ ప్లానింగ్ వింగ్లో వచ్చున్నాయండి. ఇందులో
రోడ్ ఎంక్రోచ్మెంట్స్, తర్వాత కెనాల్ బండ్ ఎంక్రోచ్మెంట్స్, ఇటువంటివి సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా సిటీ ప్లానరు మరియు సర్వేయరు సంబంధిత విభాగాల వారిని క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పర్యటన జరిపి ఎంక్రోచ్మెంట్స్ను తొలగించి ప్రభుత్వ స్థలాల్ని పరిరక్షణ చేయడం కోసం తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించడం అయింది. అలాగే కొన్ని ఫైనాన్షియల్ నీడ్స్ వచ్చున్నాయండి. అంటే అక్కడక్కడ రోడ్స్ కావాలి అని, డ్రైనేజెస్ కావాలి అని, వీటికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండేటువంటి నిధుల లభ్యతను అనుసరించి వాటిని ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టడానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.